దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. క్రీస్తు పూర్వం 710 సంవత్సరంలో యెరోబాము యొక్క నాయకత్వం క్రింద 19 మంది రాజులు 470 సంవత్సరాలు, ఇంచుమించుకు 90 సంవత్సరాలు పరిపాలనకు వచ్చారు. 6 కుటుంబాల వారు 19 మంది వరుసగా రాజులవుతూ వచ్చారు. ఇజ్రాయేలు 10 గోత్రాల మీద వారు రాజులు. వీరు పాపం చేస్తూ వచ్చిన కారణంగా అష్షూరునకు దేవుడు వారిని చెరలోకి పంపించేస్తున్నాడు, గెంటి వేస్తున్నాడు. ఒకప్పుడు కనాను భూభాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి రాకపూర్వం అన్యజనాంగం నివసించేవాళ్ళు. హివ్వీలు, హిత్తీలు, పెరిజ్జీలు, అమాలేకీలు, ఇట్లా 7-8 జాతులు ఉన్నాయి. వారు నివసించేవారు. వారు దేవతా విగ్రహారాధికులు. అందుకే దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీరు కనానులో ప్రవేశించినప్పుడు ఆ జాతులన్నింటినీ కూడా పారద్రోలండి, తొలగించండి, జయించండి, వారిని పంపించేయండి. వారి నివాసం ఉన్న ఆ స్థలం ఉంది, కనాను భూభాగం, పాలుతేనెలు ప్రవహించు పాలస్తీన దేశం. అది మీరు ఆక్యుపై చేయండి. మీ మధ్య వారిని ఉండనివ్వకండి. వారిని ఉండనిస్తే ఒకవేళ వారు మీకు దేవతా భక్తి నేర్పిస్తారు, మీరు నాకు దూరంగా వెళ్తారు, కనుక వారిని ఉంచకండి అని ముందే హెచ్చరిక చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం నడవాల్సిన వారిగా వారు సూచించబడ్డారు, కానీ వారు ఇష్టపడలేదు. 490 సంవత్సరాలు దేవుని ఎరుగని జీవితాలు జీవించారు. అట్లాంటి పరిస్థితి మధ్య దేవుడే స్వయంగా అష్షూరునకు ఇజ్రాయేలు వారిని ఉత్తర రాజ్యాన్ని పంపించేస్తున్నాడు. హోషియా ఏలుబడిలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని పట్టుకుని ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయెను అని వ్రాసింది. కనుక గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీయుల యొక్క పాపాలను గురించి మనం చదువుతూ వచ్చాం. 16వ వచనం నుండి మనం మరలా తిరిగి కొనసాగిద్దాం. ఇశ్రాయేలు వారు యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న, మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి నడిచిన వారైరి. ఈ 17వ అధ్యాయంలో జనుల మర్యాద, దేవుని మర్యాద అని 2 పదాలు కనిపిస్తాయి మనకు. 26వ వచనంలో దేవుని మర్యాద అని కనిపిస్తుంది. అలాగే 16వ వచనంలో జనుల మర్యాద అని కనిపిస్తుంది. ఏమిటి జనుల మర్యాద, ఏమిటి దేవుని మర్యాద, ఏమిటి? మేనర్ ఆఫ్ గాడ్ అండ్ మేనర్ ఆఫ్ ద పీపుల్. ఏమిటి మర్యాద? మనిషి హృదయం నుండి పుట్టినటువంటిది మనుషుల మర్యాద. దేవుని చిత్తము నుండి వచ్చినది దేవుని మర్యాద. ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ ద కల్చర్, ఇట్స్ రిలేటెడ్ విత్ ద ఫెయిత్. దేవుని మర్యాద అన్నప్పుడు కల్చరల్గా కాదు, విశ్వాసాన్ని బట్టి. మనుషుల మర్యాద కల్చర్ని బట్టి మార్చుకుంటున్నారు, ఎందుకంటే వారికి విశ్వాసం లేదు కనుక. కనుక మనుషుల మర్యాద చొప్పున నడవటం ప్రారంభించారు. ఇశ్రాయేలు జనాంగం సమూయేలు గారి దినాల్లో సమూయేలు దగ్గరికి వచ్చారు. అప్పటికి ఇంకా కింగ్డమ్ డివైడ్ అవ్వలేదు. సౌలు ఇంకా రాజుగా రావటానికి ముందు కాలం అన్నమాట. అన్యజనులకు రాజు ఉన్నట్లు మాకును రాజు కావాలి అని అడిగారు వచ్చి. కనుక దే వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద జెంటైల్ పీపుల్ అండ్ దేర్ ప్రాక్టీసెస్.
అన్యజనుల యొక్క మర్యాద వైపు ఇశ్రాయేలు జనాంగం సమూయేలు గారి కాలంలో ఆకర్షితులయ్యి దేవుని కోరుతున్నారు ఏంటంటే, వారికి లాగా మాకు కూడా ఒక హ్యూమన్ కింగ్ ఉండాలి. నువ్వు పంపించిన వ్యక్తులు కాదు, మాకొక రాజు కావాలి, రాజమందిరం కావాలి, ఒక మంత్రివర్గం కావాలి, ఒక సైన్యం కావాలి, ఒక కంట్రోల్ కావాలి, ఒక పద్ధతి కావాలి. అంతా కూడా సిస్టమేటిక్గా అందరికీ ఉన్నాయి, మాకు లేవు, నువ్వు తప్ప మాకెవరు లేరు, మాకు ఆ పద్ధతిలో కావాలని చెప్పి దేవుని తిరస్కరించేట్లుగా వారు ఆలోచించారు. చరిత్ర మీకు తెలియాలని నేను చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగున వారు తిరస్కరించినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు సౌలుని ఇచ్చాడు. చూడండి, మనుషుల పద్ధతులనే అనుసరింప ఇష్టపడుతున్నారు. మనుషుల ఉపదేశాలు దైవోపదేశాలుగా మార్చుకుంటున్నారు. అది ఆనాడే కాదు, అష్షూరునకు ఇశ్రాయేలు వారు చెరలోకి వెళ్ళినప్పుడే కాదు, యేసు ప్రభువు జీవించిన దినాల్లో కూడా మనుషుల ఉపదేశాలను దైవోపదేశాలుగా ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు యూదులే కానీ పితరుల పారంపర్యాచారాలు అని కొన్ని పెట్టుకున్నారు. అంటే కల్చర్ అన్నమాట. పితరుల పారంపర్యాచారాలు అంటే కల్చర్. మన దేశం భిన్నమైనటువంటి మతాలు కలిగిన భిన్న సంస్కృతులతో ఉన్నటువంటి దేశం. ఇండియన్ కల్చర్లో మిక్స్డ్ భావాలు క్రిస్టియన్స్లో కూడా వచ్చేసాయి. ఎందుకంటే క్రైస్తవ్యానికి కల్చర్ లేదు. దేవునిది విశ్వాస సంబంధమైన బాట, వ్యవహార సంబంధమైన బాట కాదు. కనుక విశ్వాసం ప్రధానం. విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్య నెరవేర్పుతో జీవించటం విశ్వాసికి నియమించబడిన విధి. ఆదివారం గుడికి వెళ్ళాలి, ఇట్స్ ఎ కల్చర్. ఏమి మరి మిగతా రోజులు ఎందుకు వెళ్ళరు? ఏ రోజైనా వెళ్ళొచ్చు. అపోస్తల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో మధ్యాహ్నం పూట పేతురు గారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజామున కొండ మీదకి వెళ్ళాడు. కనుక ప్రేయర్ వర్షిప్ అంటే మనం మందిరంలో బుధవారం రాత్రి 2 గంటలు, లేదా శుక్రవారం బైబిల్ స్టడీ, లేదా శనివారం ఉపవాస ప్రార్థన. ఇట్స్ ఎ క్రిస్టియన్ కల్చర్ అడాప్షన్. ఈ కల్చరల్ రిలవెన్స్కి అలవాటు పడిపోయారు తప్ప పీపుల్ ఫర్గెట్ టు హ్యావ్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు ఉంచవలసిన విశ్వాసం స్థానంలో గుడికి వెళదాం పదండి అనే ఒక కల్చర్ అలవాటైంది. వాస్తవంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం వల్ల రావాల్సిన బెనిఫిట్, కలగాల్సిన స్ఫూర్తి, కలగాల్సిన మార్పు అది పక్కన పడిపోయింది. అనవసర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది మనుషుల ఉద్దేశాలన్నమాట. కనుక వాక్యాన్ని పరిశీలిస్తుంటే 22 సంవత్సరాల సేవా జీవితం తర్వాత రోమా పత్రిక నేను నిన్న చదవటం ప్రారంభించి 2 అధ్యాయాలు చదివేటప్పటికి నా హృదయం నా మీద ఎన్నో దోషారోపణలు చేసింది. మెనీ అండ్ కౌంట్లెస్. ఎన్ని చోట్ల దోషారోపణ జరిగింది. ప్రభువా నన్ను క్షమించని అడిగాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఆధిక్యతలు ఏమిటి? వారు దేశంలో మనుషుల మర్యాద చొప్పున తమను తాము అమ్ముకోవటం ఏమిటి? అది చూచినప్పుడు ఆనాటి ఆ ప్రజలకు ఈనాటి చర్చ్ గోయింగ్ పీపుల్కు ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు. ఒకే పాఠశాల. సోదరుడా, సోదరి, దేవునికి ఒక మర్యాద ఉంది.
దేవుని మర్యాద అంటే కల్చరల్ రిలవెన్స్ కాదు, విశ్వాస బాట. అది అన్యజనులకు అర్థం కాదు. అన్యజనుడికి అంటే అవిశ్వాసికి తన పరిధిలో క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప దేవుని వాక్యపు వెలుగులో వాక్యాన్ని ఆధారం చేసుకుని అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు. అందుకే ప్రభు అపోస్తులతో అన్నాడు, ఇవి గ్రహించుట మీకు అనుగ్రహించబడింది అన్నాడు. దేవునికి స్తుతులు చెప్పండి, ఇది గ్రహించటం మీకు అనుగ్రహించబడింది అన్నాడు. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రక్షించబడిన వ్యక్తికి వాక్యం బహుగా అర్థమవుతుంది, దైవ విధానంలో అర్థమవుతుంది, దైవ చిత్తం ప్రకారం అర్థమవుతుంది. సాధారణమైన అవిశ్వాసికి బైబిల్ గ్రంథం అర్థం కాకపోగా అపార్థం అవుతుంది. ఎక్కడ ప్రారంభించినా కన్ఫ్యూజన్ వస్తుంది వాళ్ళకి. ఈ మధ్యన ఒక అతను ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు. అందులో ఏమని రాశాడు తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సురోఫెనికా కనాను స్త్రీని ప్రభువు అమ్మ బిడ్డలకు వేయాల్సినది కుక్కలకు వేయము కదా అనే పదం తీసుకుని యేసుక్రీస్తు ప్రభు జెంటైల్ పీపుల్ని కుక్కలు అని అవమానపరిచాడు అని రాసేశాడు. యేసు ప్రభు మీద దోషారోపణ చేశాడు. ఈ యేసు ప్రభు ఎట్లా దేవుడు అవుతాడు అని. అర్థమవుతుందా? కానీ ఆ సందేశంలో యేసు ప్రభువే దేవుడని ఆమె ఒప్పుకొని ప్రశంసించబడుతుంటే యేసు ఆమెను కుక్కతో పోల్చాడు అని యేసయ్య మీద నేరారోపణ చేశాడు. అర్థమవుతుందా? అవిశ్వాసికి వాక్యాన్ని చదువుతున్నప్పుడు దోషంగా కనిపిస్తుంది, పరిష్కారంగా కనపడదు, సమస్యగా కనిపిస్తుంది. లోక మర్యాదలో కలిసిపోయిన వారికి. అందుకనే ఈ లోక మర్యాదను అనుసరించవద్దన్నాడు పౌలు గారు. లోకము దానిలో ఉన్న నటన గతించిపోతుంది అన్నాడు. సోదరుడా సోదరి, ఇజ్రాయేలీయులు పాపములో చిక్కుకున్నారు, చెరలోనికి పోయారు. ఏ చెరలోకి వెళ్ళారు? ఫిజికల్ ఎక్సైల్, భౌతిక చెరలోకి వెళ్ళారు. భౌతిక చెరలోకి వెళ్ళారు. దే లాస్ట్ దేర్ ఫిజికల్ ఫ్రీడమ్. వారు ఆ స్థలం నుంచి గెంటివేయబడ్డారు కానీ దేవుని నుంచి కాదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని ఒక పర్టికులర్ పనిష్మెంట్ పీరియడ్ పరీక్షింపజేసి పరిశోధించి పరిశుభ్రపరిచి మరలా తిరిగి కోరేషు ద్వారా ఆజ్ఞ ఇచ్చి రీబ్యాక్ చేశాడు వాళ్ళని. కనుక దేవుని వాగ్దానాలు, అదే ఆత్మ నియమం అంటే అదే, దేవుడే చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను ఎదరకెళ్లకుండా ఈ వచనం దగ్గర ఆగి మరీ చెబుతున్నాను ఈ విషయాలను. ఎందుకంటే ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈ వాక్యం చాలా అవసరం. యు మస్ట్ నో ద మేనర్ ఆఫ్ గాడ్, హౌ గాడ్ లీడ్స్, హౌ గాడ్ స్పీక్స్. దేవుడు ఎట్లా నడిపిస్తాడు, ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన ఏ పరిధిలో మాట్లాడతాడు. ఇది తెలియకుండా భక్తి జీవితం, విశ్వాస జీవితం సాధ్యం కానే కాదు. ఈ వచనాలు చదువుతాను చూడండి. వారు జనుల మర్యాదను అనుసరించిన వారు అయ్యారు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహాలైన 2 దూడలను చేసి ఆకాశ సమూహాలకు నమస్కరించి బయలుదేవతలను పూజించారు. మరియు తమ కుమార్తెలను కుమారులను అగ్నిగుండములను దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనం చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించారు. రోమపత్రిక 6వ అధ్యాయం ధర్మశాస్త్రం గురించి, 7వ అధ్యాయం శరీరంలో నివాసం ఉన్న పాపపు స్వభావాన్ని గురించి మాట్లాడిన మాటలు ఇక్కడ రాశాడండి.
దేవుని ఇన్స్ట్రక్షన్ ఎక్కడా మారలేదు. పాత నిబంధనలో ఏముందో కొత్త నిబంధనలో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సేమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను గమనిస్తున్నాను, ప్రజలట అగ్నిగుండం దాటిచ్చారట ఆ పిల్లలని. అంతేకాదు తమ కుమార్తెలు కుమారులకు వారు ఏం చేశారట, చిల్లంగితనం శకునం వాడుక చేశారు. శకునం అంటే ఏంటి? శకునం చూస్తారు అంటే మంచిదో కాదో, ముందు జరుగుతుందో లేదో శకునం చూసుకుని బయలుదేరతారు. మంచి శకునమా కాదా? ఇది క్రైస్తవుడు అవసరం లేదు, చేయక్కర్లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మేనర్ ఆఫ్ గాడ్. వారఫలాలు దినఫలాలు చూసుకునే క్రైస్తవులు ఇవాళకి ఉన్నారు. అవి జరిగినట్టు భ్రమింపజేస్తాయి నీ జీవితాన్ని. వాస్తవంగా దేవుడు నీ జీవితం మీద కంట్రోల్. గ్రహాలు కాదు, ప్రకృతి కాదు, దురాత్మలు కానే కాదు. కనుక శకునం చూస్తున్నాడు, చిల్లంగితనం చేస్తున్నాడు, మాంత్రిక విద్యలు చేస్తున్నాడు. ఇది వాడుక చేసుకున్నారంటే ఇట్స్ ఏ కామన్ ఇష్యూ అమాంగ్ ద ఇజ్రాయలైట్స్. వాడుక. ఇవాళ లంచం ఇవ్వటం వాడుక, సాధారణం. నో వన్ ఈజ్ బాదరింగ్ అబౌట్ గివింగ్ ద బ్రైబ్. ఇవాళ లంచం ఇవ్వటానికి ఎవరు ఆలోచన చేయట్లా. ఇవాళ ఒక అక్రమ రికమెండేషన్ యూజ్ చేసుకోవటానికి ఎవరు ఆలోచన చేయట్లా. క్రైస్తవుల సంగతి మాట్లాడుతున్నాను నేను, ఇతరుల సంగతి వదిలేసేయండి. ఇవాళ కట్నం గురించి క్రైస్తవుడు పాజిటివ్ సెన్స్కి వచ్చేసాడు. వరకట్నం గురించి క్రైస్తవ సంఘం పాజిటివ్ సెన్స్కి వచ్చేసింది. కులాన్ని గురించి క్రైస్తవ సంఘం పాజిటివ్ సెన్స్కి వచ్చేసింది చాలా వరకు. ఎక్కడో ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు అక్కడక్కడ. సంపాదన విషయంలో లోకములు పోటీపడి సంపాదించుకునే విషయంలో క్రైస్తవుడు అడ్వాన్స్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ప్రభువు రాకడా, రేపు ప్రభువు రాకడా అని ఎదురు చూస్తున్నామని చెబుతున్న మనం 100 సంవత్సరాల ప్రణాళిక చేస్తున్నాం. అపోస్తులు అలా బ్రతకలేదు. అపోస్తులు అలా బ్రతకలేదు. ఆదిమ సంఘం అలా బ్రతకలేదు. బ్రతుకుంటే అలా ఇబ్బందులు పడి సువార్తను ప్రపంచవ్యాప్తం చేసేవాడు కాదు. సోదరుడా, సోదరి, చిల్లంగితనం. చాలామంది దేవుని దగ్గరికి వెళదామండి, అక్కడ మగపిల్లడు పుడతాడో ఆడపిల్లడు పుడుతుందో చెప్పేస్తారండి, అక్కడికి వెళదామనే వాళ్ళని చూశాను నేను. ఫలానా చోటకు ప్రార్థనకు పోదామండి, అక్కడికి వెళ్తే కోర్టుకి గెలుస్తామని చెబుతున్నారండి, అక్కడికి పోదామని వాళ్ళని చూశాను. ఫలానా స్థలంలో స్వస్థత ఇస్తారంటండి, అక్కడికి వెళదామనే వాళ్ళని చూశాను నేను. వాళ్ళు ఈ కల్చర్ బైబిల్ కల్చర్ కాదు. ఇట్స్ నాట్ ద మేనర్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ హెల్దీ ఫెయిత్. ఇది విశ్వాసంలో ఆరోగ్యకరమైన పరిణామం కానే కాదు. Depending on people, depending on places, depending on the devils for the success. It's not the manner of God. ఇది దేవుని యొక్క మర్యాద కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాడుక చేసేశారు. క్రైస్తవుడు లోకాన్ని వాడుక చేసుకున్న దిక్కుగా వెళ్ళిపోతున్నాడు. నో సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రత్యేకించబడిన అనుభవాన్ని చూడలేకపోతున్నాం క్రైస్తవులంగా ఈ దినాన. అందుకే నేను లోకంలో ఆనాటి అంత్యొకయలోని క్రైస్తవులు, విశ్వాసులు క్రైస్తవులని పిలువబడ్డారన్నారే, అది పోయింది. అది పోయింది. నేను ఈ మధ్యన ఒక సర్టిఫికెట్ కొరకు వెళ్ళాను. నేను క్రైస్తవుని అని చెబితే కుదరదన్నాడు ఆయన. రూల్ లేదన్నాడు. ఏమిటంటే కన్వర్టెడ్ టు క్రిస్టియన్ అని రాయించాడు. అలా అయితేనే క్రైస్తవుడు అని సర్టిఫికెట్ ఇస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎక్కడ
ఎక్కడైతే లోపం ఉందో దానిని ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం రాలేకపోయింది. దాని నిమిత్తం శ్రమపడే స్థాయికి క్రైస్తవ సంఘం ఎదగలేకపోతుంది వాళ్ళ. కనుక లోకములో వాడుక మనకు వాడుకైంది. ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన ఏమని పిలుస్తున్నారు. ఈ మధ్యన కొన్ని చోట్లకి వెళ్ళాను, అక్కడ విచిత్రం అండి. యెరూషలేము నుంచి తీసుకొచ్చిన నీరు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాసినటువంటి స్టోన్స్లో కొన్ని స్టోన్స్, ఇంకో పక్క నుంచి తాపి మేస్త్రి తీసుకొచ్చి నవధాన్యాలు. అంటే ఒక మిక్స్డ్ కల్చర్కి క్రిస్టియన్స్ వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ప్రార్థించి ప్రారంభిస్తున్నాం ఈ పని అన్నవాళ్ళు 100లో ఒక 0.01 ఉంటారేమో ఇవాళ. హూ ఆర్ ప్రమోటింగ్ దిస్ బ్యాడ్ కల్చర్? ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? రాజీ పడిన దైవ సేవకులు, రాజీ పడిన దైవ సేవకులు. యెరూషలేము నుంచి తెచ్చిన నీళ్లు పోస్తే స్లాబ్ గట్టి పడుతుందా? నువ్వు తీసుకొని వచ్చిన ఒక 10 ml వాటర్ పోస్తే నువ్వు వాడేటువంటి స్లాబ్ గట్టిపడిపోతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాన ఆనాటి ఇశ్రాయేలీయుల వలె మనం కూడా తయారయ్యాం. కొన్ని సంఘాల్లో ఒక కులానికే చెందిన దైవ సేవకుడు 100 సంవత్సరాలైనా రావాలి, వేరే మార్పు నొందినటువంటి సేవకుడు రావటానికి లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యానికి నేటి సంఘాల మధ్యన స్థానం తగ్గిపోతుంది. లోక మర్యాదను తన మర్యాదగా చేసుకుంటున్నాడు నేటి క్రైస్తవుడు. అది కూడదు అని ప్రభు యొక్క వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. తమను తాము అమ్ముకున్నారంట. తమను తాము అమ్ముకున్నారు. చెడుతనం చేయటానికి తమను తాము అమ్ముకున్నారు. దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రికలో పౌలు గారు చాలా తేటగా చెప్పాడు. తనను గురించే చెప్పుకుంటూ మాట్లాడాడు. కనుక ఆయన యొక్క హృదయంలో పాపము ఏ విధంగా ఉందంటే చూడండి, 14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అని నేను ఎరుగుదునైతే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపానికి అమ్మబడ్డాడు. ఎక్కడిది? ఇది ఆదాము నుండి సంక్రమించినది. కనుక ఇశ్రాయేలు జనాంగం విశ్వాసాన్ని, వాక్యాన్ని, భక్తిని, దేవుణ్ణి విడిచి పాపమును తాము అమ్మబడిన వారుగా వెళ్ళిపోయారు. అది దేవునికి కోపం తెప్పించింది. సోదరుడా, సోదరి, అవిశ్వాసి పాపం చేయటం పెద్ద గొప్ప విశేషం కాదు, కానీ విశ్వాసి పాపం చేయటం ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే వారికి దేవుడు తెలుసు, పరిశుద్ధత తెలుసు. కనుక దేవుడు దాన్ని కోపంతో ఖండిస్తాడు, భౌతిక చెరకు అప్పగిస్తున్నాడు. 19వ వచనము నుండి మీరు వాక్యాన్ని మీ ముందు ఉంచుకోండి. గత రాత్రి కాలం 2 వచనాలే ధ్యానం చేశాం. మనం బైబిల్ని స్టడీ చేస్తూ జీవితానికి బైబిల్ని అన్వయించుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము వీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చి దేవుని ఉగ్రతకు లోనవుతూ ఉన్నారని, ఆ కారణం చేత ఇశ్రాయేలు వారు అష్షూరునకు క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో చెరలోనికి పంపించబడ్డారని చదువుకున్నాం. 19వ వచనం చూడండి. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి తిరిగిన వారై ఇశ్రాయేలు వారు చేసుకునిన కట్టడలను అనుసరించిరి. యూదావారు అనగా యూదా గోత్రానికి చెందిన వారును సొలొమోను కుమారుడైన రెహబాము యొక్క సంతతి
పరిపాలన క్రింద ఉన్నవారునై ఉన్నారు. యూదావారు యెరూషలేములో నివాసం ఉంటున్నారు. యూదావారు మందిరానికి సమీపంగా ఉన్నారు. యూదావారికి ఇవ్వబడిన ప్రవక్తలు వారిని సన్మార్గంలో నడిపించారు. దేవుని వాక్య హెచ్చరికలకు లోబడినటువంటి జనాంగం. అట్లాంటి వీరు కూడా తమ సహోదరులైన ఇశ్రాయేలీయులు చేసినట్లుగానే అన్య జనుల ప్రభావానికి లోనైన వారై వారు ఏర్పాటు చేసుకున్న కట్టడాలనే అనుసరిస్తూ వచ్చి దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి వారిని అప్పగించి తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఇక్కడ దేవుడు చేస్తున్న కొన్ని కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 శ్రమ పెట్టడం, 2 విసర్జించటం, 3 దోపుడుగాండ్ల చేతికి అప్పగించటం, 4 తన సముఖము నుండి వెళ్ళగొట్టడం. దేవుడు ప్రేమ గలవాడు కదా. దేవుడు తన ప్రజలను విసర్జించడం ఏంటి? చాలామంది అంటారు క్షమించేయండి క్షమించేయండి వాళ్ళని అని అంటారు. మరి దేవుడు క్షమించాడా వీళ్ళను? దేవుడు ప్రేమ లేనివాడా? ప్రేమ గలవాడై ఉండి విసర్జించాడు. ప్రేమ గలవాడై ఉండి శ్రమ పెట్టాడు. ప్రేమ గలవాడై ఉండి దోపుడుగాండ్లకు చేతికి అప్పగించాడు. ప్రేమ గలవాడై ఉండి సముఖము నుండి వెళ్ళగొట్టాడు అని ఎలా చెబుతారు? సోదరుడా, సోదరి, దేవుడు ప్రేమ గలవాడే, అదే సమయంలో న్యాయము కలిగిన వాడు కూడా. దేవుడు పశ్చాత్తాపపడిన వారిని క్షమించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. పశ్చాత్తాప పడని వారు క్షమాపణ పొందుకోలేరు. చూడండి, దేవుని యందు విశ్వాసం అంటే ఏమిటి? దేవుని హృదయానుసారముగా ఉండటానికి ఇష్టపడటం. దేవుని యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అనేది రిపెంటెన్స్, రిమోర్స్ అని 2 భాగాలు, 2 విషయాలు. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం, రిమోర్స్ అంటే బాధపడటం, విచారించటం, బాధపడటం, మార్పు లేనితనం, దానివల్ల ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం అంటే ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరుకోవటం. రిమోర్స్ వేరు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు రిపెంటెన్స్కు రాలేదు, రిమోర్స్కు రాలేదు కూడా. అట్లనే ఉన్నారు. దేవుని యొక్క న్యాయం కునికి నిద్రపోదు. ఆ న్యాయం ప్రకారం ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నాశనం చేయటం లేదు, ఆయన వాగ్దాన భూమి నుండి పంపించేస్తున్నాడు. ఇట్స్ ఎ పనిష్మెంట్. ఎందుకు ఈ పనిష్మెంట్? నాట్ ఫర్ కండమ్నేషన్ బట్ ఫర్ రెక్టిఫికేషన్. నాశనం కొరకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ కాదు, సరిచేసుకొని సన్మార్గానికి రావడానికి ఇచ్చిన పనిష్మెంట్. భారతదేశంలో ఉన్న జైల్స్ అన్నీ కూడా పరివర్తన దిక్కుగా ఇవ్వబడిన శిక్షలే, నాశనం అవటం కొరకు ఇవ్వబడిన శిక్షలు కాదు. దేవుడు ఇశ్రాయేలీయులను వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి చెరకు అప్పగించాడు తప్ప మరొక కారణం కాదు. దేవుని తృణీకరించారు కాబట్టి వారు చెరలోనికి వెళ్ళి స్వేచ్ఛ యొక్క నిజ అర్థాన్ని, దేవుని చెంత ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆధిక్యతను మరలా జ్ఞాపకం చేసుకొని తిరిగి వెనక్కి వస్తారు అనే భావనలో ఆయన వారిని విసర్జించాడు, వారిని వెళ్ళగొట్టాడు, వారిని శ్రమకు అప్పగించాడు, దోపుడుగాళ్ళకు అప్పగించాడు.
దేవుడు ఉంటే, దేవుని సన్నిధి తోడుగా ఉంటే పాపము వలన కలిగేటువంటి శ్రమ రాదు. దేవునికి దూరం అవ్వాల్సిన పని లేదు. దేవుడు భద్రత ఇస్తాడు కాబట్టి దోచుకోబడే పని లేదు. అంతేకాదు దేవుని సముఖంలో నిత్యం ఉండొచ్చు. కనుక ఇశ్రాయేలీలు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన విగ్రహారాధనకు దేవుడు స్పందించకపోతే దేవుడు తన యొక్క వాక్యం ప్రకారం నడిచిన వాడు కాడు, న్యాయం ప్రకారం నడిచిన వాడు కాడు. అందున వీరిని శ్రమకు పంపించాడు. ఇది భౌతిక చెర. వింటున్నారా? ఇది భౌతిక చెర. ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేసే విషయంలో ఎక్కడా ఆటంకం లేదు, కానీ ఈ చెర విషయంలో ఆటంకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు విల్ఫుల్గా పాపంలో కంటిన్యూ అయితే, మారు మనసు పొంది రక్షించబడి విశ్వాసిగా ఉంటున్నవాడు ఇష్టపూర్వకంగా పాపంలో కొనసాగినప్పుడు ఈ విధమైనటువంటి భౌతిక చెర, శ్రమ, అనారోగ్యం, దోపుడవటం, రక్షణానందం కోల్పోవటం ఇవన్నీ కలుగుతాయి. మీకు తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నది గుర్తుండే ఉంటుంది. ప్రాడిగల్ సన్ అంటారు. అది తెలియని వారు ఉండరు. ప్రాడిగల్ సన్ ఇస్ ఎ బిలీవర్. ఈ వృత్తాంతంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో తప్పిపోయిన కుమారుడు విశ్వాసి, అవిశ్వాసికి సూచన కాదు, విశ్వాసికి సూచన. అతడు కుమారుడే తప్పిపోయాడు. ఆ తండ్రి అతనికి ఇచ్చినటువంటి అవకాశం, ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉండి ఆ కుమారుడు పశ్చాత్తాపడి వెనక్కి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు, తానే పరిగెత్తి చేర్చుకున్నాడు. కుమారుడు తప్పిపోయాడు. తన ఫిజికల్గా భౌతికంగా ఉన్న వనరులన్నీ పోయాయి, కానీ తండ్రితో సంబంధం పోలా, వెనక్కి వచ్చాడు. కనుక ఇశ్రాయేలీలు తమ చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న, తమ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్నవన్నీ వారి ఆధ్యాత్మిక నాశనానికి అనేది దేవునికి తెలుసు. అది వారికి కూడా తెలియాలి. దేవుని విడిచి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది వాడికి తెలియాలి. అదే తెలిసింది కదా, తండ్రిని విడిచి వెళ్ళిపోయినందుకు ఏం జరిగిందో ఆ కుమారుడికి. అందుకే కుమారుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఆ కాన్సెప్ట్లో ఇశ్రాయేలును బయటికి పంపించాడు తప్ప ఇశ్రాయేలును నాశనం చేయటానికి కాదు. నాశనం చెయ్యడు, ఎందుకంటే వాగ్దాన ప్రజల వాడు. మనం కూడా ఇప్పుడు యేసుక్రీస్తునందు వాగ్దానం పొందిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు అనేది ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. అది నెరవేరుతుంది విశ్వాసుల పట్ల. కాబట్టి ఇటర్నల్ డెత్ నెవర్ అప్లైస్ టు ఎ బిలీవర్ వెన్ హీ సిన్డ్. ఆధ్యాత్మిక మరణం అనేది మరలా తిరిగి విశ్వాసానికి రాదు. దేవుడు దాన్ని రానేయడు. సోదరుడా, సోదరి, ఇజ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 722 అష్షూరుకు వెళ్ళగొట్టబడ్డారు. ఆయన ఇశ్రాయేలు గోత్రాలను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకున్నారు. ఇక హిస్టరీకి వెళ్ళాడండి. వెళ్ళగొట్టారు అనగానే ఎందుకు వెళ్ళగొట్టాడు? యూదా వారి నుంచి వాళ్ళని ఎందుకు వేరు చేశాడు? వారిని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి లోకానికి. దేవుడుని విడిచిన వారు ఇలా ఉంటారు అనేది చెప్పడానికి వీరికి వచ్చిన 19 మంది రాజులు కూడాను చెడ్డవారే. 19 మంది రాజులు వచ్చారు ఇశ్రాయేలు ఏలటానికి, వాళ్ళంతా చెడ్డవాళ్ళే. కాబట్టి దేవుడు వారిని విడగొట్టినప్పుడు యెరోబామును రాజుగా చేసుకున్నారు. యెరోబామును రాజుగా చేసుకున్నారు. గాడ్ అలౌడ్, దేవుడు అప్పగించాడు వీరిని. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడజేసి
వారు ఘోర పాపము చేయుటకు కారకుడు అయ్యాడు. దీని అర్థం ఏంటంటే, దానులోను బేతేలులోను యెరోబాము 2 బంగారు దూడలు చేయించి, ఇదే యెహోవా, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, ఇక్కడే ఆరాధన చేయండి అని ఉన్నత స్థలాలు ఏర్పరిచాడు. ఇక ఇశ్రాయేలు జనాంగంలోని 10 గోత్రాల వారు కూడా అక్కడ ఆరాధనకి వెళ్ళి విగ్రహారాధన మొదలుపెట్టారు. యెరోబాము యొక్క వికెట్నెస్ ఏంటంటే, ఇశ్రాయేలీలు యెరూషలేముకి వెళితే మరలా దావీదు కుటుంబం పట్ల మమకారం పుట్టి రెహబాము కిందకి వెళ్ళిపోతారేమో అని భయం వేసి ఆరాధనకు వెళ్లకుండా చేశాడు. అతడు తన రాజ్యం కాపాడుకోవటానికి దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి నమ్మకం ఉందా అనుకోవటానికి అతడు విశ్వాసి కాడు. అతడు మార్పు నొందినవాడు కాదు. అందుకే అతడు ఏం చేశాడంటే, దేవునికి వ్యతిరేకముగా ప్రజలను సిద్ధపరచడం ప్రారంభించాడు. ఒక అవిశ్వాసి అవిశ్వాసాన్నే ప్రమోట్ చేస్తాడు తప్ప విశ్వాసాన్ని ప్రమోట్ చేయలేడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక అవిశ్వాసి లోకపరమైన జ్ఞానంతోనే మాట్లాడతాడు తప్ప దైవపరమైనటువంటి జ్ఞానంతో మాట్లాడే జ్ఞానం అతనికి ఉండదు. యెరోబాము చేసినటువంటి ఆ సూచనలన్నీ కూడా ఇశ్రాయేలీలు పాటించి దేవుని మీద తిరగబడ్డారు. దేవుని ఆజ్ఞను పాటించకపోవడం దేవుని మీద తిరుగుబాటు. వారు విగ్రహారాధన చేశారు. అది ఎంత తీవ్రతకు వెళ్ళిందంటే, తర్వాత 19 రాజుల కాలంలో అగ్నిగుండాలను పిల్లలను దాటించారు. దేవుడు సౌలుకు చెప్పాడు, కర్ణపిశాచి గల వాళ్ళని చంపేమని, చిల్లంగతనం చేసే వాళ్ళని నిర్మూలించమని. కానీ వీడు పెంచి పోషించారు ఇశ్రాయేలీలు. చూడండి, శకునాలు చూడటం నేర్చుకున్నారు. వాక్యంపై ఆధారపడటం వదిలేసి శకునాలు చూశారు. కాబట్టి వీరి మీద దేవుని ఉగ్రత మండింది. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరిస్తూ వచ్చారు గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. పాపాన్ని విడువక చేస్తూ వచ్చారట. విల్ఫుల్ కంటిన్యూయేషన్ ఇన్ సిన్. చెప్పాను కదా నేను ఇందాకే, పాపం చేయుటకు ఇష్టపూర్వకమైన అంగీకారముతో ఒక యేసును నమ్మి బాప్తిసం తీసుకున్న వ్యక్తి ముందుకెళ్తే అతనిని దేవుడు స్వయంగా అప్పగిస్తాడు, అపవాదికి అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? నాశనం చేయటానికి కాదు, అతనిలో మార్పు కొరకు, అతనిలో అవగాహన కొరకు. అతడు తనంతట తాను తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నానా విధములుగా నానా సమయములలో మన పితరుల ద్వారా ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు అని రాశాడు. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ మధ్య డిఫరెంట్ ప్రొఫెట్స్ డిఫరెంట్ మెసేజెస్ తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు, దేవుని యొక్క ప్రతినిధులు, ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. కానీ వీరు మారు మనసు పొందలేదు. ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తాం. అక్కడ అధిక శాతం బోధించాల్సింది మారు మనసును గురించి, ఆశీర్వాదం గురించి కాదు. నేను చాలా చిన్న చర్చ్ రన్ చేస్తున్నాను. ఒక 30-40 మంది వస్తారు. నేను ప్రతి వారం మారు మనసును గురించి మాట్లాడతాను. చాలా మందికి నచ్చదు మారు మనసును గురించి మాట్లాడితే. ఆశీర్వాదం గురించి, దీవెన గురించి, అద్భుతాల గురించి మాట్లాడితే నా చర్చ్ వేలలోకి వెళ్ళేది. ఈ పాటికి ఈ స్థలాన్ని వృద్ధి చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే ఆ స్థలం పుణ్యక్షేత్రం అయ్యేది. ఈ పాటికి 12 సంవత్సరాలు నేను డైలీ ఇప్పటికీ ప్రతిరోజు టీవీలో మాట్లాడుతున్నాను.
దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఇక్కడికి రా ప్రార్థన చేస్తానంటే గుట్టలకు వస్తారు జనం. మారు మనసు పొందమని బోధిస్తే జనం రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ వాంట్స్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం ఎవరికి కావాలి ఈ దినాల్లో? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు చెబుతున్నాను, ఆనాటి ఇశ్రాయేలీయులు చెరకు వెళ్లే ముందు ఎంత దౌర్భాగ్యమైన వారిగా మారిపోయారో, ఈనాటి సమాజం కూడా క్రీస్తు రాకడ ముందు ఎలా ఉంటుందంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అన్నట్టుగా ఉంటుంది. ఇది సొదొమ గొమొర్రాల దినముల వంటిది, లోతు దినాల వంటి దినాలు, నోవహు జలప్రళయం ముందున్నటువంటి దినాల వంటి దినాలు. అవే మంచివేమో, అంతకంటే ఘోరం ఈ దినాన. బైబిల్లో ఏ పాపాలైతే ఆ కాలంలో ఉన్నవని రాశాడో అవి ఇప్పుడు మల్టిప్లై అయిపోయి కనబడుతున్నాయి. సోదరుడా, సోదరి, ఇవాళ ప్రపంచం చాలా చిన్నదైపోయింది, తెలుసునా మీకు? గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ. ఇవాళ మనం మన బ్యాంకులో రూపీస్ దాచుకుంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, విదేశంలో నువ్వు అక్కడ ఏటీఎంలు ఆపరేట్ చేస్తే డాలర్స్లో నువ్వు కన్వర్ట్ అయిపోయి తీసేసుకోగలుగుతావు. ఈజీ మనీ ట్రాన్స్ఫర్, యూరో కరెన్సీ, సింగిల్ కరెన్సీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరుతూ క్రీస్తు రాకడ ముందు భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నటువంటి లోకం, భ్రష్టత్వానికి వెళుతున్నటువంటి లోకాన్ని సూచిస్తున్నాయి. సోదరుడా, సోదరి, ఇవి మంచి దినాలు కాదు. ఇవి అంటే ఈ రోజు నువ్వు నివసిస్తోంది కాదు. దినములు చెడ్డవి అన్నప్పుడు మనుషులను బట్టి దినాలు చెడ్డవి అని అంది, అంతేగాని సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి కాదు. మొదటి శతాబ్దంలోనే మనుషులు 18 రకాలుగా ఉన్నారని పౌలు గారు రాశాడు తిమోతికి రాస్తున్నప్పుడు. ఇప్పుడు మరింత భయంకరంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము మనకు లభిస్తుండగా మనం మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపపడదాం. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం తెలుసునా మీకు? అవిశ్వాసి పాపం చేసి ఆనందిస్తాడు, కానీ విశ్వాసి అలా కాదు. ఇమీడియట్ రిమైండర్ ఫ్రమ్ స్పిరిట్, ఆత్మ నుండి ఇమ్మీడియట్గా వెంటనే ఒక సిగ్నల్ వచ్చేస్తుంది, నువ్వు తప్పు చేసావని. నూతన నిబంధన విశ్వాసన హృదయాల మీద ముద్రించబడింది, వ్రాయబడింది అన్నాడు ఇర్మియా భక్తుడు. నిజమే, క్రీస్తునందు ముద్రించబడిన విశ్వాసులు తమ జీవితంలో కంఫర్టబుల్గా పాపంలో నిలబడలేరు. అయ్యో నేను ఘోరమైన పాపిని అని ప్రభు సన్నిధిలో ఏడ్చి పశ్చాత్తాపడతారు. కానీ పాపం చేసే అవిశ్వాసులు పాపాన్ని గురించి ఆలోచన చేయండి. ఇది పాపం అంటే అసలు ఒప్పుకోరు కూడా. మీరు పాపం అంటారేంటంటే ఇట్స్ ఆల్ ఎంజాయ్మెంట్ అండ్ కల్చర్ అంటాడు. మీరే పిచ్చిగా ఆలోచిస్తున్నారండి, మీరు ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారు అని అడుగుతాడు. కొన్ని చోట్ల కొందరితో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మనం సమాజంలో తప్పు దీన్ని అని ఖండిస్తుంటే పకాల నవ్వుతున్నారు. ఏంటండి సాగర్ గారు, ఇది తప్పు ఏంటండి? ఇట్స్ ఎ కామన్ ఇష్యూ, ఇది సాధారణమైన విషయమే కదా, మీరేంటి భూతద్దాల్లో చూస్తారేంటి అని అడిగారు కొంతమంది. సోదరుడా, సోదరి, భూతద్దంలో చూడటం కాదు, వాక్యంతో చూస్తున్నాను నేను. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ మీద చూస్తున్నాను నేను. ఇవాళ వచ్చే రూపాయి ఆదాయం మీదో, ఇవాళ వచ్చేటువంటి భౌతిక అభివృద్ధి మీదో దృష్టి నిలుపుకుంటే రేపు తీర్పు దినాన నీవు నేను నిలబడినప్పుడు జవాబు ఏం చెబుతావు కదా? ఆలోచించొద్దా? మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనని మనం ఎరుగుదాము అన్నాడు పౌలు గారు. నేను అందుకే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను,
ప్రతి క్షణం ప్రతి గడియ పరిశీలించుకుంటూ ఉంటాను. నేను పలుమార్లు మీ ముందు ఒప్పుకున్నాను. ఒక వర్తమానికుడు ఎప్పుడు ఈ విధంగా ఒప్పుకొని ఉండలేమో. నా హృదయం నా మీద దోషారోపణ చేసింది, నేను ప్రభువుని క్షమాపణ అడుగుతున్నాను, ఈ క్షణంలో అడుగుతున్నాను అని చెప్పిన బోధకుడు మీకు దొరకడేమో, కనపడ్డేమో. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ. ఒక దినాన ప్రభు ముందు నేను నిలబడినప్పుడు ఇది నాకు, ఈ ఒప్పుకోలు నాకు భాగ్యంగా మిగులుతుందని నాకు తెలుసు. మీ దగ్గర ఒకవేళ సాగర్ గారు బలహీనుడు, సాగర్ గారు పనికిరాడు పనిచేరికని మీరు మార్కులు ఇచ్చేమో, కానీ దేవుడు అలా చేసేవాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము వారి ఇష్టానుకూలముగా తొలగిపోయి ఉన్నప్పుడు వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశ్షూరు దేశములోనికి చెరగా పోయారు, నేటి వరకు అచ్చటే ఉన్నారు అన్నాడు. నేటి వరకు అచ్చటే ఉన్నారు అన్నాడు. నేటి వరకు అచ్చటే ఉన్నారంటే ఇర్మియా రాస్తున్నాడు. ఇర్మియా సిద్కియా కాలంలో ప్రవచించాడు. ఇర్మియా యొక్క పరిచర్య 50 సంవత్సరాలు భయంకరమైనటువంటి వేదనతో ప్రకటన చేశాడు. కాబట్టి అప్పటికి అశ్షూరు వారి చెరలోకి వెళ్ళిపోయారు అనేది యూదా వారికి హెచ్చరికగా చెప్పబడుతూ వచ్చింది. అశ్షూరులోనికి చెరగా వెళ్ళటం యూదా వారికి హెచ్చరిక, కానీ యూదా వారు మార్పు చెందటం లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, డు నాట్ ప్లే విత్ ద సిన్. పాపముతో ఆటలు ఆడవద్దు. ప్రాచీన పాపము స్వభావాన్ని మిమ్మును ఏలనీయవద్దు. 24వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అశ్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అశ్షూరునకు చెరగొనిపోయాడు. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అశ్షూరునకు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు వారు కొనిపోబడ్డారు. వారు కొనిపోబడిన తరువాత ఆ స్థలాన్ని అన్యజనాంగముతో అశ్షూరు రాజు నింపటం ప్రారంభించాడు. వారి వివరాలు, అలాగున వారు నింపబడిన తరువాత దేవుడు వారిని శిక్షించిన విధానం ఇక్కడ రాస్తున్నాడు. వరుసగా చదువుకుందాం. అశ్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశాలలో నుండి ప్రజలను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణాల్లో ఉంచాడు. గనుక షోమ్రోను దేశాన్ని స్వతంత్రించుకుని ఆ పట్టణాలలో అన్యులు కాపురము చేసిరి. ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు ఈ వృత్తాంతం మీ కనులకు కట్టినట్టు కనపడాలి. ఒకప్పుడు మోషే కాలంలో, యెహోషువ ప్రారంభ దినాల్లో కనాను భూభాగంలో అన్య జనాంగం ఉండేవారు. యెహోషువ నాయకత్వం క్రింద అన్య జనాంగాన్ని పారదొలటం ప్రారంభించి ఇజ్రాయేలీయులు కనాను భూభాగాన్ని తమ స్వాస్థ్యంగా స్వాధీనపరుచుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ కుటుంబానికి కొంత భాగం చొప్పున స్థలాన్ని పంచుకున్నారు. అది వారికి స్వాస్థ్యము అని ఎంచబడింది. అలాగనే స్వాస్థ్యంగా కొనసాగినటువంటి ఆ భూమి యెహోషువ నాయకత్వం తరువాత న్యాయాధిపతుల తరువాత రాజులు, ఈ విధంగా కాలం జరిగిన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రజలు పాపం చేస్తూ వచ్చారు. ఆనాడు దేవుడు మోషేకు సెలవిచ్చినట్లుగా పాపం చేస్తే అన్య జనాంగం ఇంతకు ముందున్న వారు ఏ విధంగా ప్రవర్తించారో అలాగే మీరు కూడా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా ఈ స్థలంలో నుండి నేను గెంటేస్తాను అని దేవుడు చెప్పినటువంటి ఆ మాట వారి పక్షంగా కూడా దేవుడు నెరవేర్చడానికి వెనుకాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే జరిగింది
అష్షూరు రాజు అష్షూరునకు ఇశ్రాయేలు వారిని తీసుకుని పోయాడు. ఆ స్వాస్థ్య భాగాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిల్లోకి బబులోను, కూత, అవ్వ, సెయీపర్వయిము అనేటువంటి ప్రాంతాల్లోని వారు, సెపర్వయిము అనే ప్రాంతాల వారు వచ్చి నివాసం ఉండటం ప్రారంభించారు. అన్యులు వచ్చి నివాసం ఉంటున్నారు అని అంటే అది దేవుని కార్యం, సాతాను కార్యం కాదు. దేవుని యొక్క క్యారెక్టర్ అది. దేవుడు మాట ఇచ్చారు, తన ప్రజలైనా, తన స్వాస్థ్య భాగమైనా, తన వాగ్దాన భూమి అయినా ప్రజలు పాపంతో ఉన్నప్పుడు దేవుడు కాంప్రమైజ్ కాలేదు. దేవుడు వారిని బయటికి పంపాడు. 25వ వచనం, అయితే వారు కాపురము ఉండ ప్రారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కాబట్టి యెహోవా వారి మధ్యకు సింహాలను పంపెను, అవి వారిలో కొందరిని చంపివేశను. అన్యులు దేవుని యందు భయభక్తులు లేనివారు, ఇది వాస్తవం. దేవుని యందు భయభక్తులు లేకపోవడాన్ని బట్టి దేవుడు స్వయంగా సింహాలను వారి మధ్యకు పంపగా అవి కొందరిని తినేశాయి. దీన్ని బట్టి ఏమిటి మనకు అర్థమవుతోంది? దేవుడు తన వాగ్దాన భూమిలో పరిశుద్ధత ఉండాలని కోరుతున్నవాడు. ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉండాలి, దానిలో నివసించేవారు ప్రత్యేకత కలిగి జీవించాలి. దే మస్ట్ బి హోలీ. హోలీ అంటే అర్థం ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన, మిగిలిన వారి కంటే కూడా భిన్నమైన ఆశీర్వాదకర స్థితి అని అర్థం. ఆ విధంగా లేకపోవటాన్ని బట్టి వారి మధ్యకు సింహాలు వచ్చాయి. 26వ వచనం, తమను పట్టుకొనిన షోమ్రోను పట్టణాల్లో తాము జయించిన జనులకు దేవుని మర్యాద తెలియకపోయింది కాబట్టి ఆయన సింహాలను పంపారు. ఇశ్రాయేలు దేవుని మర్యాద తెలియనందున సింహాలు వారిని చంపుతున్నాయి అని వారు అష్షూరు రాజుతో మనవి చేశారు. దేవుని మర్యాద తెలియకపోవటాన్ని బట్టి, బికాస్ దే డు నాట్ నో ద లా ఆఫ్ గాడ్ అండ్ ద మేనర్ ఆఫ్ గాడ్, దేవుని ధర్మశాస్త్రము మరియు ఆయన యొక్క విధానము వారికి తెలియకపోవటాన్ని బట్టి ఆ ప్రజలను సింహాలు చంపేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విధానము తెలియకపోయినందున దే రికగ్నైజ్డ్ దేర్ ఫాల్ట్, వారు వారి తప్పిదాన్ని తెలుసుకున్నారు. దే రికగ్నైజ్డ్ దేర్ బ్యాక్లాగ్, వారి యొక్క పతనం ఏమిటో, వారి యొక్క దుస్థితి ఏమిటో, దౌర్భాగ్యత ఏమిటో వారికి అర్థమైంది. అదేమిటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం. అష్షూరు రాజు దానికి రెమెడీగా చెబుతున్నాడు. అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకడిని మరలా అక్కడికి మీరు తీసుకుని పొండి. అతడు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను ఆ ప్రజలకు నేర్పాలి అని ఆజ్ఞయించెను. గమనించండి, అష్షూరు రాజు చాలా తెలివైనవాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలలో ఒక యాజకుడిని మీరు తీసుకుని వెనకకు తీసుకెళ్ళి మళ్ళా ఆ ప్రదేశంలో ఉంచి అక్కడ నివాసం ఉన్న ప్రజలకు ఏం నేర్పించాలట? దేవుని మర్యాద ఏంటో నేర్పండి. కాబట్టి ఇక్కడ అష్షూరు రాజు యెహోవా దేవుని సేవించే విషయాలను గురించిన పరిజ్ఞానం విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయటానికి అభ్యంతర పడలేదు. అష్షూరు రాజు కల్లా వచ్చిన చిక్కు ఏంటంటే యెహోవా ఒక్కడే దేవుడు అంటే ఒప్పుకోలేకపోవటం. యెహోవా కూడా దేవుడు అంటే ఒప్పుకుంటాడు, యెహోవా ఒక్కడే దేవుడు అంటే ఒప్పుకోడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు రాజ్యంలో వరకు మాత్రం ఆ దేవుని మర్యాద పాటించమని చెప్పండి
ఎందుకంటే ఆ దేవునికి ఉగ్రత వస్తోంది కాబట్టి. ఆ దేవుని నుండి ఉగ్రత వస్తోంది కనుక ఆ ఉగ్రత రాకుండా ఉండటం కొరకు, సింహాల బారిన ప్రజలు పడకుండా ఉండటానికి ఆ దేవుని మర్యాద ఏమిటో వారికి నేర్పించండి అని అన్నాడు. అలాగన ఒక యాజకుడిని తీసుకొచ్చారు. అతడు కాపురం ఉండి ఇక బోధ మొదలుపెట్టాడు. భయభక్తులు ఉండతగిన మర్యాద నేర్పించాడు. కానీ కొందరు విన్నారు, కొందరు వినలేదు. అర్థమవుతుందా? వారు ఒక ఆధ్యాత్మిక పద్ధతికి అలవాటు పడిపోయిన జనం, విగ్రహారాధనకు అలవాటు పడిపోయిన జనం. అట్లాంటి జనాంగానికి ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ధర్మశాస్త్రం బోధిస్తే వాడు ఏం లోబడతాడు? కొందరు లోబడ్డారు, కొందరు లోబడలేదు. షోమ్రోనులో నుండి వారు పట్టుకొచ్చిన యాజకుల్లో ఒకడు బేతేలులో కాపురం ఉండి వారికి దేవుని మర్యాదను బోధించను గాని, కొందరు తమ సొంత దేవతలు పెట్టుకుని షోమ్రోనీలు కట్టుకుని ఉన్నత స్థలాలను, మందిరాల్లో వాటిని ఉంచుతూ వచ్చారు. మరియు వారు తమ పూర్వంలో తమ దేవతలను కలుగు చేసుకుని, వారి హృదయాలలో దేవుని గురించినటువంటి ఆశ లేదు. అందుకే వారు తమ పాత విగ్రహాల వైపు తిరిగి వెళ్ళారు. ఎందుకంటే వారు అన్యులు, వారికి దేవుడు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, బోధ తెలియదు, దైవ నీతి తెలియదు, దైవ ప్రవక్తలు లేరు వారికి. కాబట్టి వారు తమ దేవతల వైపే మొగ్గు చూపారు. బబులోను వారు సుక్కోబెనోతు దేవతను, కూతా వారు నెర్గలు అను దేవతను, హమాత వారు అషిమా అను దేవతను, అవియులు నిబ్హజు అను దేవతను, తర్తాకు దేవతను, ఎవరు దేవతను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమెలకు అన్నమెలకు అను దేవతలకు అగ్నిగుండము ఎందు దహించుచు ఉన్నారు. పిల్లల్ని దేవుడికి ఇవ్వటం అంటే అగ్నిగుండంలో వేసి కాల్చేస్తున్నారు. దేవునికి సమర్పించటం అంటే దేవుని సేవార్థమై జీవింపజేయటం. కానీ వీళ్ళు అలా అర్థం చేసుకోలేదు. దేవునికి సమర్పించటం అంటే ప్రాణాలతో సహా అగ్నిగుండంలో వేయటం అనుకున్నారు అన్యులు. కనుక వారు ఆ విధంగా చేస్తున్నారు. చూడండి, సెపర్వయీము వారు మాత్రం అగ్నిగుండాలు దాటించుకుంటున్నారు, దేవతలకే మొక్కుతున్నారు. ఈ ప్రజలకు వేరు వేరు దేవతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? కనాను భూభాగంలోనికి తీసుకుని రాబడ్డారు. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల మీద సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొనగా, వారు జనుల పక్షమున ఉన్నత స్థలాల్లో కట్టబడిన మందిరాల యందు బలులు అర్పిస్తూ వచ్చారు. దేవునికి భయపడిన వారు బలులు ఇవ్వటానికి కొందరిని యాజకులను చేసుకున్నారు. వారు వచ్చి బలులు ఇవ్వటం మొదలుపెట్టారు. అలాగన దేవుని యందు భయభక్తులు కలిగి తాము ఏ జన్మలలో నుండి పట్టబడ్డారో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తున్నారు. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేస్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరించకయు, పూజ చేయకయు, బలులర్పించకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కరించి బలులర్పించాలని ఇశ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రము, ధర్మమును దేనిని అనుసరింపక ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలు, విధులు, ధర్మశాస్త్ర ధర్మం గైకొనలను. నేను మీతో చేసిన నిబంధన మరువక ఇతర దేవతలను పూజింపక మీరు ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల మీరు మీ శత్రువుల చేతిలో నుండి ఆయన మిమ్ములను విడిపించునని సెలవిచ్చినను, వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగిస్తూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగ యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహాలను పూజిస్తూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు చేయిచూ ఉన్నారు.